ఎస్, నిజంగా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే అక్కడ నీటికి సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు ప్రతి స్టేట్లోనే ఎక్కడో ఒక చిన్న అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ పేపర్ లీక్ కాలేదు, ఎవరు సూసైడ్ చేసుకునేటువంటి ఘటనలు అంతకన్నా లేవు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరికి ఇచ్చారు పోస్టింగ్ అనే దానికి సంబంధించి అప్పటి నుంచి నడుస్తుంది. దానికి అప్పటి నుంచి క్లారిటీ ఇస్తూనే ఉన్నారు, ఏ విధంగా మేము చేశాము, దీనికి గల కారణాలు ఏంటి, వెనుకున్నవి ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తూనే ఉంది సర్కార్ కూడా. ఇప్పుడు సవాల్ వరకు వచ్చారు. ఏదైతే జంజీ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో సక్సెస్ అయ్యి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేస్తే కనుక మన విజయం కింద ఉంటుందనేది ఒక విధానం నడుస్తోంది. కానీ అన్ని విషయాలను అది పనిచేయకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇష్యూ వేరు, రాష్ట్రం జరుగుతున్నటువంటి ఇష్యూ వేరు. ఒకవేళ ఇక్కడ సవాల్ స్వీకరిస్తున్నారు, వస్తే కనుక నిజాలు తెలుస్తాయి కదా. అక్కడ గతంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి బొత్స కూడా రమ్మని చెప్పి పిలుస్తున్నారు. అప్పుడేంటి ఇప్పుడేంటి, విధి విధానాలేంటి, జీవోలేంటి, ఎందుకు మార్చారనేది కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆ తర్వాత ఇక్కడ లోకేష్ని, ఇక్కడ విద్యాశాఖ మంత్రి కాబట్టి లోకేష్ కూడా రాజీనామా చేయాలని అంటున్నారు. అక్కడ విషయం వేరు, ఇక్కడ విషయం వేరు. అక్కడ పేపర్ లీక్ అయింది అని అనడానికి కొన్ని ఆధారాలు దొరికాయి, రీ ఎగ్జామ్ కూడా నిర్వహించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మేము పక్కాగా డిఎస్సి నిర్వహించాము, సిబిటి పద్ధతిలో నిర్వహించామని లోకేష్ చెప్తున్నారు. ఏ సవాళ్ళకైనా సిద్ధమన్నారు. ఇక్కడ రీ ఎగ్జామ్ కూడా నిర్వహించలేదు. సో ఎటువంటి ఆధారాలు లేవు, పేపర్ లీక్ అయిందంటానికి ఎటువంటి ఆధారాలు లేవు అనేది టీడీపీ చెప్తున్నమాట. ఇక నవీన్ ఎవరైతే ఉన్నారో ఎస్సీఆర్టీలో అతను ఒక కంప్యూటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఒకటి. అందులో కంప్యూటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తి డిఎస్సి రాయడానికి అర్హుడా కాదా? ఒకవేళ అర్హత సాధింతే అతను ఫస్ట్ ర్యాంక్ రాకూడదా? ఫస్ట్ అతను రాయకూడని వ్యక్తి రాసాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అనుకోవచ్చు. అతను అర్హుడైనప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తే దాన్ని పేపర్ లీక్కి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది అంటున్నటువంటి ప్రశ్న. సో ఇక్కడ కేవలం దీన్ని రాజకీయ కోణంలో కాకుండా పక్క ఆధారాలతో నిరూపించగలిగితే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి. నేనేమంటానంటే ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా బాధ్యత కలిగి ఎవరైనా సమస్య మీద నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బహుశా దీన్ని లీడ్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా రైజ్ చేసిన అలిగేషన్ కాదు. ఎవరైతే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రాక ఒక గోల్డ్ మెడలిస్ట్కి అక్కడ జాబ్ రాలేదు, ఇంకో కారణాలతో అర్హుడైనా కూడా నాకు జాబ్ రాలేదని కొంతమంది దాదాపు 30-40 మంది అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయితే ఆయన వాళ్ళందరితో భేటీ అయితే ఒక్కొక్కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ నాకు ఇట్లా అన్యాయం చేశారు, నా పక్కన వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, ఈ కారణంతో నన్ను ఇట్లా చేశారు అనేది వాళ్ళు చేసిన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ దాని పాయింట్ ఎవరైతే